12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అత్యంత అద్భుతమైన గురు పుష్య యోగం అనేది ఈ జూన్ 18, 2026 గురువారం మనకి ఈరోజు వచ్చింది. ఈరోజు ఈ గురు పుష్య యోగం అనేది నిన్న బుధవారం రోజు మధ్యాహ్నం 1:35 ప్రారంభమై ఈ జూన్ 18 గురువారం ఉదయం 11:32 వరకు ఈ గురు పుష్య యోగం అనేది ఉంది. ఇది చాలా అత్యంత అరుదైన సమయం. అందరికీ తెలుసు కదా, మనం చేసే ప్రతి పని దిగ్విజయంగా సాగాలి అంటే మనకి గురుబలం చాలా ముఖ్యమన్న విషయం మనకు తెలుసు కదా. కాబట్టి ఇలాంటి అరుదైన రోజుల్లో వచ్చే గురుగ్రహాల లాంటి సమయంలో మనం ఆచరించే చిన్న చిన్న పరిహారాలు కూడా మన గురుబలాన్ని 100 రెట్లు 1000 రెట్లు పెంచే శక్తి ఇలాంటి అరుదైన రోజులకి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పరిహారాలు, దానివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గురు పుష్య యోగం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అంటే, గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఏర్పడే పవిత్రమైన కలయికనే గురుపుష్య యోగం లేదా గురుపుష్య అమృత యోగం అని అంటారు. ఈ జూన్ 18, 2026న ఏర్పడే ఈ యోగం ఈ సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన చివరి గురు పుష్య యోగంగా జ్యోతిష శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇలా ప్రవేశించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందువల్ల జూన్ 18, 2026 నాటి గ్రహాల కూటమి అత్యంత అరుదైనది. ఈ యోగంలో ముఖ్యమైన సమయం జూన్ 18వ తేదీ ఉదయం సూర్యోదయం సమయంలో 5:45 నుండి ఉదయం 11:32 వరకు మనం పూజలు చేసుకోవచ్చు. కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైన సమయం అన్నమాట. ఈ శుభ ఫలితాలు వేద జ్యోతిష శాస్త్రంలో పుష్యమి నక్షత్రాన్ని నక్షత్రాల రాజు అని పిలుస్తారు. ఈరోజు దేవగురువు బృహస్పతి అనగా గురుడు అనుగ్రహం వల్ల ఈ కింది ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక అభివృద్ధి. ఈరోజు ప్రారంభించే పనులు లేదా పెట్టుబడులు దీర్ఘకాలిక లాభాలను, ఆర్థిక స్థిరత్వాన్ని మనకి ఇస్తాయి. ఇక లక్ష్మీ కటాక్షం. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోయి ఈరోజు లాభాల బాట పడతాయి. అంటే మీ వ్యాపారం కోసం మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఆ వస్తువులు, దానికి కావాల్సిన వస్తువులు కొనాలన్నా ఈరోజు చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఆధ్యాత్మిక బలం. మంత్ర సాధన, జపం చేసేవారికి ఈరోజు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి. ఇక రాజయోగం. ముఖ్యంగా కర్కాటక, మిథున, కన్య వంటి కొన్ని రాశి వారికి ఈ యోగం ఈరోజు చాలా అద్భుతమైన రాజయోగం ఉంటుంది. ఇక ఈరోజు చేయాల్సిన పనులు ఏంటి అంటే, బంగారం లేదా వెండిని కొనుగోలు చేయొచ్చు. ఈ ముహూర్తంలో బంగారం, వెండి లేదా కొత్త రాగి, ఇత్తడి వస్తువులు కొంటే అది మన సంపదని అభివృద్ధి చేస్తుంది. ఇంకా కొత్త పెట్టుబడులు అనగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో భూమి లేదా వాహనాలు కొనటం, ఇలాంటివి ఏది చేసినా కానీ ఈ గురుబలం వల్ల మీకు అది బాగా కలిసి వస్తుంది. ఇక విష్ణు, లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేయాలి అంటే, ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవి, మహావిష్ణువులను పూజించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఇక తులసి పూజ. తులసి కోటి దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క మొదట్లో కొద్దిగా పచ్చిపాలు కలిపి నీటిని సమర్పించాలి. మరొక పరిహారం పసుపు దారంతో పరిహారం అన్నమాట. వివాహం కాని స్త్రీల కోసం ఈ పరిహారం. వివాహం కాని వారు ఈరోజు ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానిని తులసి కొమ్మకు కడితే శీఘ్రంగా వివాహయోగం పడుతుందని నమ్ముతారు. జస్ట్ ఒక చిన్న పసుపు దారంతో ఈ పరిహారం అన్నమాట. వాడిన దారాలు, ఇంట్లో ఉన్న దారాలు మనం వాడకూడదు కాబట్టి కేవలం 2-3 రూపాయలు పెట్టి ఒక దారం కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. మనం ఆ దారానికి కొంచెం అంత చిటికెడు పసుపు రాసి అది మన తులసి కొమ్మకి ఒక సైడ్ని కడితే చాలు. వివాహం కాని స్త్రీలకి ఇది ఒక మంచి గురుబలం పొంది శీఘ్రంగా వివాహం అవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 2-3 రూపాయలతో ఈ పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అస్సలు పెళ్లి కాని వాళ్ళు ఈ శుభ సమయాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అత్యంత అద్భుతమైన గురుబల పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి పసుపు తాడు అమ్మవారికి, తులసి అమ్మవారి కొమ్మకి కట్టండి. చాలు, చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు చేయాల్సినటువంటి దాన ధర్మాలు. గురుగ్రహ అనుగ్రహం కోసం పేదలకు, విద్యార్థులకు పుస్తకాలు లేదా పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులు అనమాట, అనగా శనగలు, పసుపు బట్టలు దానం చేయడం చాలా మంచిది. పసుపు రంగులో ఉండే కొన్ని వస్తువుల్ని పిల్లలకి, పేదవాళ్ళకి ఈరోజు ఇవ్వటం చాలా మంచిది అనమాట. ఇంకా ఈరోజు చేయకూడనటువంటి పనులు ఏంటి అంటే, వివాహాలు చేయకూడదు.
అంటే గురుపుష్య యోగం మన శుభకార్యాలకి వాటికి మంచిదే, కానీ నూతన గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, పెళ్లి చూపులు కానీ, కొన్ని రకాల శుభకార్యాలు అనేవి ఇటువంటి ఈ రోజున చేయకూడదనమాట. అంతేకాకుండా అప్పులు ఇవ్వటం, తీసుకోవటం. ఈరోజు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అని నమ్ముతారు. కోపతాపాలు, గొడవలు, ఇంట్లో లేదా బయట ఎవ్వరితోనూ వాదులాడకూడదు. ముఖ్యంగా పెద్దలను, గురువులను అస్సలు దూషించకూడదు. కూల్చివేతలు, కోర్టు నోటీసులు, ఏదైనా సరే ఇల్లు కూల్చడం, ఆస్తుల వివాదాల్లో తలదూర్చడం లేదా లీగల్ నోటీసులు పంపటం వంటి పనులు ఈరోజు అస్సలు చేయకూడదు. తామసిక ఆహారం, ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున ఎటువంటి మాంసపు ఆహారం కానీ, అలవాట్లను కానీ చేయకోకుండా ఉండటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి అద్భుతమైన ఈ గురువారం రోజున పుష్యమి నక్షత్రం వచ్చిన ఈ గురు పుష్య బలం చాలా శక్తివంతమైంది. కాబట్టి ఈరోజు గురువులని, అంటే సాయిబాబా కానీ, మన ఇంటి కులదైవాన్ని కానీ, మనం గురువుగా భావించే వాళ్ళందరినీ ఈరోజు పూజించడం వల్ల మనకి గురుబలం అనేది చాలా రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల మనం చేయాలనుకున్న పనులన్నీ అవిఘ్నంగా చాలా చక్కగా జరుగుతాయి అన్నమాట. ఏ పని మొదలుపెట్టినా అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారం చేయాలనుకున్నా, నూతన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఈ గురుబలం రోజు కొనుక్కుంటే కారు కానీ, ఏదన్నా బండి కొనుక్కోవాలన్న ఆలోచన ఉన్నా, ఎవరికైనా బిజినెస్ చేయాలనే థాట్ ఉన్నా, ఇలాంటి మంచి మంచి రోజులు, అరుదైన రోజుల్లో మనం కనుక ఆ పనులు స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్నా, అలాంటివి ఉన్నప్పుడు, ఒంటి నొప్పులు, అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇలాంటి సమయంలో మనం చేసే మంత్రబలం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇటువంటి ఓం గురుదత్తాయ, శ్రీ గురుదత్త, ఓం గురుభ్యో నమః, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ దత్తాత్రేయ నమః, ఇలాంటి గురుబలం ఉన్న మంత్రాలని చదువుకుంటే ఆ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా గురుబలం ఉంటే మీకు మనోధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇంటర్వ్యూకి ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈరోజు ప్రిపేర్ అవ్వటం చాలా మంచిది, ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా చాలా మంచిది. సో ఇటువంటి మంచి అద్భుతమైన రోజున అస్సలు మిస్ చేసుకోకండి. చిన్న చిన్న రెమెడీస్ చెప్పాం కదా వీడియోలో, తులసి కోట దగ్గర చేసేది కానీ, అమ్మవారికి పాలు పోసేది కానీ, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మన గురుబలాన్ని పెంచుకోండి. ఇలాంటి అరుదైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. జై సాయిరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.